ఎన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం అణు విద్యుత్ వైపే మొగ్గుతోంది. ప్రత్యేకించి అన్ని అనుకూలతలు ఉండడంతో కొవ్వాడ కర్మాగార నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేసింది. అయితే తగిన పరిహారం అందకుండా భూములు అప్పగించేది లేదని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో తూర్పున సముద్ర తీరాన ఉండే గ్రామాల్లో ప్రస్తుతం నిర్వేదం కనిపిస్తోంది. పెద్ద కొవ్వాడ, చిన్న కొవ్వాడ, రామచంద్రాపురం, గూడెం, కోటపాలెం, టెక్కలి, జీరుకొవ్వాడ గ్రామాల్లోని 2074 ఎకరాల వ్యవసాయ భూమిని ఈ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్నారు. ఇందులో 599 ఎకరాలు ప్రైవేటు భూములు, 686 ఎకరాలు అసైన్డ్ భూములు, మిగిలిన 789 ఎకరాలు గ్రామస్తుల అనుభవంలో ఉన్న పోరంబోకు స్థలాలు. పెద్ద కొవ్వాడ, చిన్న కొవ్వాడ, రామచంద్రాపురం, గూడెం గ్రామాలను ప్రాజెక్టు కోసం పూర్తిగా ఖాళీ చేయించాల్సి ఉంటుంది. ఆ గ్రామాల్లోని మొత్తం 1907 కుటుంబాలను అంటే సుమారు 8,000 జనాభాను తరలించాల్సి ఉంటుంది. కొద్ది రోజులుగా భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం ముమ్మరం చేసింది. ఎటు చూసినా ఆహ్లాదం పంచే కొబ్బరి చెట్లు, అరటి తోటలు, నలుమూల్లా పచ్చదనం. కోనసీమను తలపించే వాతావరణం కొవ్వాడలో కనిపిస్తోంది. ఇక్కడ 150 నుంచి 250 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయి. బోర్ల ద్వారా ఉద్యానవన పంటలు సాగు చేయడంలో జిల్లాలోనే ఈ ప్రాంతానికి మంచి పేరు ఉంది. ఇక్కడ నుంచి రోజుకు 5 నుంచి 10 లారీల కొబ్బరికాయలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. కొవ్వాడ కొబ్బరి బొండాల్లోని నీరు బాగా ఎక్కువగా, రుచిగా ఉంటాయని పేరుంది. ఇంతటి విలువైన భూములకు తగిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వానికి అప్పగించలేమని కొబ్బరి రైతులు అంటున్నారు. కొవ్వాడ అణు విద్యుత్తుకి సంబంధించిన భూములన్నీ కూడా మా ఈ శాల కోనసీమతో సమానమైన కొబ్బరి పంట అండి. ఇది ఈ కొవ్వాడ అణు విద్యుత్తుకి సంబంధించిన భూములన్నీ రోజుకి కనీసం 10-12 లోడ్లు ఇక్కడి నుంచి కొబ్బరి బొండాలు లెగిస్తాయి. అవి చాలా సారవంతమైన భూములు కాబట్టి మాకు ఆ ప్యాకేజ్ చాలదు. దాని గురించి మేము ఎక్కువ ప్యాకేజీ అడగదలుచుకుంటున్నాం. కనీసం భోగాపురం 35 అంత ఇస్తామన్నారు, ఇచ్చారట. ఇక్కడ ఒక 50 లక్షలైన జిరాయితీ భూములకి ఇస్తే గానీ వీలు కాదని మేము మాట్లాడుతున్నాం. కొవ్వాడలోని అణు విద్యుత్ కర్మాగారం పెట్టాలన్న ప్రతిపాదనలు దాదాపు 25 ఏళ్ల నుంచి ఉన్నాయి. తారాపూర్ అణు విద్యుత్ కర్మాగారం 3-4 యూనిట్లను తొలుత ఇక్కడే పెట్టాలని ఆలోచించారు. అందుకే 1992-93 ప్రాంతాల్లోనే ఇక్కడి భూములను అధికారులు తొలి సర్వే చేశారు. అప్పట్నుంచి ప్రాజెక్టు ప్రభావం ఇక్కడి ప్రాంతంపై పడింది. భూముల క్రయ విక్రయాలు మందగించాయి. 2013లో కొత్త భూసేకరణ చట్టం రావడానికి కొద్ది రోజుల ముందు పాత చట్టం ప్రకారం ప్రైవేటు భూముల సేకరణకు నోటిఫికేషన్ వెలువడింది. అప్పట్నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఆ నోటిఫికేషన్ గడువు తీరిన తరువాత కూడా అధికారులు అనధికారికంగా రిజిస్ట్రేషన్లు ఆపివేశారు. మళ్లీ కొత్త చట్ట ప్రకారం గత నెల 20న నోటిఫికేషన్ ఇచ్చారు. ఏళ్ల తరబడి ఏ అవసరం వచ్చినా భూమిని అమ్ముకునే పరిస్థితి లేక రైతులు విసిగి వేసారిపోయారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. వీళ్ళు 30 సంవత్సరాలు బట్టి అమ్ముకోవడానికి లేక, ఇటువంటి డెవలప్మెంట్ లేక, ఏది చేయలేక ఇక్కడ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. విసిగిపోయిన ప్రజలకి ఈ జిరాయితీకి భూమికి ఎంత డబ్బులు ఇస్తారో ఏమీ చెప్పడం లేదు. జనాలు అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితిలో ఉంది. ఒక ఆయనకు 6 ఎకరాల రైతు, ఆయన తిండి లేకుండా అలిపిల్లి లచ్చని కొవ్వాడ గ్రామం. ఆయన తిండి లేక మొన్న 2 నెలల క్రితం చనిపోయాడు. పెళ్ళిళ్ళు కావడం లేదు, భూములు సరైన రేట్లు రావడం లేదు, అమ్మదామంటే రిజిస్ట్రేషన్ లేదు, ఏది ఒక బోర్ కొడదామంటే కరెంట్ ఇవ్వడం లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమించుకున్న భూములకి వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చారు, మీకు ఇంత ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, మీకు ఏదో ఒక 9 లక్షలు ఇస్తాం, 18 లక్షలు ఇది చెప్పారు. ఈ జిరాయితీ భూముల వాళ్ళకి అసలు ఏం చెప్పడం లేదు, ఏమీ లేదు, వాళ్ళకి ఏమీ లేదు, ఏం మాట అనడం లేదు, ఏమీ లేదు. అధికారులు అందరూ కలిపి ఈ ప్రజల్ని ఇలా ప్రలోభ పెట్టి ఈ అణు విద్యుత్ కేంద్రానికి అనుకూలంగా ఉంటే మీకు మంచి ప్యాకేజీలు వస్తాయి, మీరు లేకపోతే మీరు ప్రభుత్వం అయితే పెట్టడం తప్పదు అణు విద్యుత్ కేంద్రం, మీకైతే ఏం రాదు చూసుకోండి అని చెప్తున్నారు. ఇక పెద్ద కొవ్వాడ, చిన్న కొవ్వాడల్లో మత్స్యకారులు ఎక్కువ. ఒకప్పుడు వేటకు వెళితే సమృద్ధిగా చేపలు దొరికేవి. 15 సంవత్సరాలుగా పరిస్థితి మారింది. 15 కిలోమీటర్ల దూరంలోని పైడి భీమవరం ప్రాంతంలో ఏర్పడిన ఫార్మా పరిశ్రమలు పైప్ లైన్ ద్వారా కాలుష్యాన్ని ఇక్కడకు సమీపంలో సముద్రంలోకి వదులుతున్నారు. దీనివల్ల మత్స్య సంపద క్షీణించింది. తాతల నుంచి ఆ మత్స్యకారులు చేపలు పట్టుకుంటున్నారు సార్. చేపలు పట్టుకున్న కాడి నుంచి పైడి భీమవరం నుంచి పైపులు దించారు. ఈ పైపులు దించిన తర్వాత 20 బార్లలో పైపులు దించారు. ఆ పైపులు లైట్ 12 గంటలకు ఆ పైపు వాసనని ఉగ్గుతున్నారు. ఉగ్గిన తర్వాత ఆయన వల్ల మేమే చేపలకి వెళ్తే ఏటలు లేవు మాకు.
ఈ ఏటకెళ్ళి కష్టపడితే ఎంత కష్టపడినా రూపాయి రాకుంటుంది. ఆ కష్టపడేది ఏటలకి ఎప్పటి నుంచి ఏటలు మారిపోయినావో మేము ఎలాగో రాష్ట్రాలు పెట్టేసాం ఏంటి ఈ ఉయ్యాల తోపిలి అమ్ముకొని బతుకుతున్నాం. పరిస్థితి ఇలాగ ఉంది అంతే. వేనికంటే ఫ్యాక్టరీ గురించి ఈ కెరటాల దగ్గర నుంచి వాసన వస్తుంది. ఈ వాసన వచ్చిన తర్వాత ఈ చేపని పిల్లంది చచ్చిపోతుంది. ఆ ఫ్యాక్టరీ వారి నుంచి చేప చచ్చిపోతుంది. చేప చచ్చిపోయిన కానించి మాకు బతుకులేదు. అణు కర్మాగారం వద్దంటూ 10 ఏళ్ల కింద స్థానికులు తమ శక్తి మేర ఆందోళనలు చేశారు. పెద్ద కొవ్వాడలో శిబిరం పెట్టి ఏకబిగిన దాదాపు ఏడాది పాటు రోజూ నిరసనలు తెలిపారు. అధికారుల బృందాలను ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఊళ్ళోకి రానివ్వలేదు. జపాన్లో 2011లో ఫుకుషిమా అణు విద్యుత్ కర్మాగారంలో ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రాంతంలో విపరీతమైన భయాందోళనలు వ్యక్తమయ్యాయి. చివరకు జిల్లా పరిషత్తు సైతం కొవ్వాడలో అణు ప్రాజెక్టు వద్దంటూ తీర్మానాలు చేశాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలో పాల్గొన్న స్థానిక, జిల్లా నాయకులు అనేక మంది ప్రస్తుతం తాము అధికార పక్షంలోకి రాగానే బాణి మార్చుకున్నారు. ప్రాజెక్టు అమలు కోసం రాజకీయ యాజమాన్య పద్ధతులు అమలు చేస్తున్నారు.